హలో ఎవ్రీవన్, మనందరికి తెలుసు ఎంసెట్ ఎగ్జామ్ పేపర్ పెన్ టెస్ట్ కాదు. ఇట్స్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్స్ లేకుండా, మిస్టేక్స్ లేకుండా కంప్యూటర్ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ విధంగా మనము డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది మీ లాగిన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఏంటి అండ్ ఎగ్జామ్ హాల్కి వచ్చే ముందు విచ్ థింగ్స్ నీడ్ టు బి క్యారీడ్ అనేది సపరేట్ వీడియో చేస్తాను స్టూడెంట్స్. ఈ వీడియోలో కేవలం మనము కంప్యూటర్ ఎగ్జామ్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ సైన్ ఇన్ చేశాక ఈ విధమైన పేజ్ అయితే మీకు ఇన్స్ట్రక్షన్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది డీటెయిల్గా మీకు మాక్ టెస్ట్ అప్లై చేసేటప్పుడు, అటెండ్ చేసేటప్పుడే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ ప్రతి ఇన్స్ట్రక్షన్. సో ఒక్కసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ రీడ్ అయ్యాక నెక్స్ట్ అనే ట్యాబ్ని క్లిక్ చేయగానే మనకి అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనకి డీటెయిల్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఇన్వాల్వ్స్ 3 సబ్జెక్ట్స్. మ్యాథమెటిక్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్. ఫిజికల్ సైన్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అంటే మొత్తం మనకి 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్. సో ఇక్కడ టైం ఏమో 180 మినిట్స్ ఉంటుంది స్టూడెంట్స్. యూ విల్ బీ గివెన్ 180 మినిట్స్ టు అటెంప్ట్ 160 క్వశ్చన్స్. 3 అవర్స్ వెయిటేజ్ ఉంటుంది, 3 అవర్స్ టైం ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ని, కరెక్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. సో నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి మనం ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్స్ విల్ బి అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు. The question will be displayed on the screen one at a time in both the languages. సో ఈచ్ క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ ఒకసారి కంప్యూటర్ మీద డిస్ప్లే అవుతుంది స్టూడెంట్స్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అవ్వవు. ఏ విధంగా ఉంటుంది ప్రతి క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సేవ్ చేసి నెక్స్ట్ వెళ్ళాలి అనేది డీటెయిల్గా మార్క్ టెస్ట్లో చూద్దాము. అండ్ ఇంకోటి, ప్రతి క్వశ్చన్ మనకు తెలుగులో అండ్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ అంబిగ్విటీ ఇన్ తెలుగు, అంటే ఏదైనా పొరపాటు తెలుగు క్వశ్చన్ పేపర్లో ఉంటే ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనల్. సో దిస్ ఆర్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్ టు ఈచ్ స్టూడెంట్. ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్ చదివాక ఇక్కడ చిన్న బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ ద టెస్ట్ అని ఈ ట్యాబ్ని క్లిక్ చేయగానే మనకి మెయిన్ పేజ్, మనకి ఏదైతే కంప్యూటర్లో ఉంటుందో మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ఈ మెయిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే స్టూడెంట్స్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ ఫోటో, మీ నేమ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ ఫోటో మీ ఫోటోనో కాదా, మీ పేరు క్లియర్గా ఉందా లేదా, 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు ఈ టెస్ట్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటు మీ నేమ్ కానీ ఫోటో కానీ మ్యాచ్ అవ్వకపోతే ఇన్విజిలేటర్ దృష్టికి అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఈ విధమైన డిస్ప్లే ఉంటుంది స్టూడెంట్స్. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్కి 3 డిఫరెంట్ ట్యాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ అయినా ముందు అటెంప్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీరు కెమిస్ట్రీలో పర్ఫెక్ట్ ఉంటే మీరు కెమిస్ట్రీ పేపర్ని ఫస్ట్ అటెంప్ట్ చేయొచ్చు, తర్వాత ఫిజిక్స్, తర్వాత మ్యాథ్స్. లేకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. సో ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఒక్కసారి మీరు మీ పేరు అండ్ మీ ఫోటో చెక్ చేసుకున్నాక మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఇక్కడ టైం టాప్ రైట్ సైడ్లో మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైం బట్టి మీరు క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 180 మినిట్స్ అంటే మనకి 3 అవర్స్ టైం ఉంటుంది. ఇక్కడ పేజ్లో క్వశ్చన్ నెంబర్ 1 ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ప్రతి క్వశ్చన్కి మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్లో ఇంగ్లీష్లో, తెలుగులో 2 లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇక్కడ మనకి 4 చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ABCD అవి ఇవ్వరు, కాకపోతే ఇది ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోండి, B అయితే ఇది, C అయితే ఇది, D అయితే ఇది. సో ఒక్కసారి క్వశ్చన్ చదువుకున్నాక ఏదైతే ఆప్షన్ కరెక్టో ఆ ఆప్షన్ చూస్ చేసుకొని మీరు సేవ్ అండ్ నెక్స్ట్, ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ కార్నర్లో సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా స్టూడెంట్స్, అది క్లిక్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు క్లిక్ చేయగానే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ని చూస్ చేసుకొని ఇక్కడ ఆ క్వశ్చన్, ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ చూస్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ వెళ్ళాం కదా, ఆ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ గ్రీన్ కలర్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, గ్రీన్ ఈజ్ ఫర్ ఆన్సర్డ్. మీరు ఏదైతే క్వశ్చన్ చదివి ఆన్సర్ చేస్తే అది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఆన్సర్ అటెంప్ట్, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళాము, సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళాము కదా, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి తీసుకెళ్ళింది. ఈ సెకండ్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదు, కానీ మీరు చూసారు క్వశ్చన్ని అండ్ ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళారు.
ఇక్కడ థర్డ్ క్వెషన్‌కెళ్ళినప్పుడు ఇక్కడ సెకండ్ క్వెషన్‌లో రెడ్ మార్క్ ఉంది. ఈ రెడ్ మార్క్ ఏంటి అంటే ఆన్సర్ నాట్ అటెంప్టెడ్ ఆర్ నాట్ ఆన్సర్డ్ అని. ఎక్కడైతే మీకు రెడ్ కలర్ ఉందో మీరు క్వెషన్ చూసారు కానీ అటెంప్ట్ చేయలేదు అని అర్థం. గ్రీన్ కలర్ ఉంటే ఏంటి చెప్పండి? మీరు క్వెషన్ చూసారు, ఆన్సర్‌ని అటెంప్ట్ చేశారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దో ఇట్ లుక్స్ వెరీ సింపుల్ బట్ ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిందే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ థర్డ్ వన్ రెడ్ కలర్‌లో ఉంది కాబట్టి మీరు ఈ క్వెషన్ డౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఆన్సర్ సరిగ్గా తెలీదు. టఫ్ ఉంది. టైమ్ కన్స్యూమింగ్ క్వెషన్ అని తెలిసిందనుకోండి. ఇక్కడ బాటమ్ పేజ్‌లో ఏదైతే ఉందో మార్క్ ఫర్ రివ్యూ ఇది ఇవ్వచ్చు. మార్క్ ఫర్ రివ్యూ అంటే థర్డ్ క్వెషన్ ఇక్కడ చూడండి కలర్ వాయిలెట్ కలర్ చేంజ్ అయింది. అంటే ఇక్కడ మీకు థర్డ్ క్వెషన్ డౌట్ ఉంది. నేను తర్వాత వచ్చి చెక్ చేసుకుంటాను అనడానికి మార్క్ ఫర్ రివ్యూ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక క్వెషన్ ఇక్కడ ఫోర్త్ క్వెషన్ మీకు డౌట్‌ఫుల్‌గా ఉంది కానీ ఆన్సర్ బి అని అనుకున్నారు. సో, ఇక్కడ ఆన్సర్ బి అని ఉంది కానీ డౌట్‌ఫుల్ ఉంది కాబట్టి ఆన్సర్ అటెంప్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్‌కెళ్ళండి. ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది ఇంకోసారి చెప్తాను. ఇక్కడ థర్డ్ క్వెషన్‌కి, ఫోర్త్ క్వెషన్‌కి తేడా ఏంటో చెప్తాను. థర్డ్ క్వెషన్‌కి మీకు డౌట్‌ఫుల్‌గా ఉంది. మీరు తర్వాత అటెంప్ట్ చేస్తారనే ఉద్దేశ్యంతో ఎలాంటి ఆప్షన్ మార్క్ చేయకుండా మీరు నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్లారు. కానీ ఫోర్త్ క్వెషన్ ఇక్కడ చూడండి వాయిలెట్ థర్డ్‌కి, ఫోర్త్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే థర్డ్ క్వెషన్‌ని అన్‌అటెంప్ట్ చేశారు. కానీ మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చారు. ఫోర్త్ క్వెషన్‌ని అటెంప్ట్ చేశారు. మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చారు. అండ్ ఈ రెండిటికి తేడా ఏంటి అంటే స్టూడెంట్స్ ఒకవేళ మీరు మర్చిపోయి అండ్ టైం అయిపోయి ఆటో సబ్మిట్ అయిపోతే మీకు థర్డ్ క్వెషన్‌కి మార్క్ రాదు. ఒకవేళ ఫోర్త్ క్వెషన్ మీరు అటెంప్ట్ చేశారు. మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో, థర్డ్ అండ్ ఫోర్త్‌కి డిఫరెన్స్ అది. అటెంప్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ ఇయొచ్చు. అటెంప్ట్ చేయకున్నా అంటే ఆప్షన్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చు స్టూడెంట్స్. నా సజెషన్ అయితే మీరు అటెంప్ట్ చేసే మార్క్ ఫర్ రివ్యూ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ సెవెంత్ క్వెషన్ డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చు మీరు. ఇట్స్ నీడ్ నాట్ బి ఆర్డర్‌లోనే ఎళ్ళాల్సిన అవసరం లేదు. సెవెంత్ క్వెషన్ డైరెక్ట్‌గా ఎళ్ళొచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు గ్రే కలర్ ఉందంటే ఆ క్వెషన్ అసలు మీరు ఇప్పటి వరకు చూడలేదని అర్థం. రెడ్ కలర్ ఉంటే ఆ క్వెషన్ చూసారు, అటెంప్ట్ చేయలేదని అర్థం. వయలెట్ కలర్ ఉంటే చూసారు, డౌట్‌ఫుల్ ఉంది, తర్వాత రివ్యూ ఇచ్చుకుంటారని అర్థం. గ్రీన్ కలర్ అయితే యూ ఆర్ అటెంప్టెడ్ అంటే ఆ క్వెషన్‌కి ఆన్సర్ అటెంప్ట్ చేసినట్టు అర్థం. సో, ఇక్కడ చూడండి మీరు ఇలా ప్రతి క్వెషన్‌ని నెక్స్ట్, సేవ్ అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ మీరు ఆన్సర్ ఇవ్వకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే రెడ్ కలర్‌లోనే ఉంటుంది స్టూడెంట్స్. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే అది గ్రీన్ కలర్‌లో మారుతుంది. ఇప్పుడు చూడండి క్వెషన్ నంబర్ 9 ఆన్సర్ తెలుసు. ఖచ్చితంగా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే గ్రీన్ కలర్‌లో వస్తుంది. లేదు అంటే రాదు. మీరు ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ క్వెషన్ 11థ్‌కెళ్లారు. కానీ అది సేవ్ అవ్వలేదు. అన్‌అటెంప్టెడ్ కిందనే ఉంది. 10థ్ క్వెషన్ చూడండి మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి ప్రీవియస్ ఉంది కదా! ప్రీవియస్‌కెళ్తే మీకు 11థ్ క్వెషన్ ప్రీవియస్ క్వెషన్ 10థ్ కదా! దాని 10థ్ క్వెషన్‌లోకి తీసుకెళ్తుంది. ఈ 10థ్ క్వెషన్‌ని మీరు సెలెక్ట్ చేశారు ఇంతకుముందు. కానీ 11 అని క్వెషన్ కొట్టారు. అయినా మీకు ఆన్సర్ సేవ్ కాలేదు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి అది గ్రీన్ కలర్‌లో చూయించట్లేదు. మీరు ఏదైనా క్వెషన్‌ని ప్రాక్టీస్ చేసి, అటెంప్ట్ చేసి అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అది గ్రీన్ కలర్‌లో వస్తుంది స్టూడెంట్స్. మీరు డైరెక్ట్‌గా వేరే క్వెషన్‌లోకెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను 11థ్ క్వెషన్‌లో ఉన్నాను. నేను ఆన్సర్ అటెంప్ట్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టలేదు. ఇంకొక క్వెషన్‌కి వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ 12థ్ క్వెషన్. అంటే ఆ 11థ్ క్వెషన్ ఆన్సర్ తీసుకోలేదు కంప్యూటర్. ఎప్పుడు తీసుకుంటుంది సార్ అని మీరు అడిగితే మీరు క్వెషన్ ఆప్షన్ ఎంటర్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ ఎళ్తేనే ఈ నంబర్ చేంజ్ అయింది. రెడ్ టు గ్రీన్. సో, ఒక్కసారి గ్రీన్ ఉంటే మీరు ఆన్సర్ అటెంప్ట్ చేశారు. రెడ్ ఉంటే మీరు ఆన్సర్ చూసారు కానీ అటెంప్ట్ చేయలేదు. గ్రే కలర్ ఉంటే అసలు క్వెషనే చెక్ చేయలేదు అని అర్థం. సో, ఈ కలరింగ్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఒకటికి 2 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామ్ రోజు పర్ఫెక్ట్‌గా చేయాలనే ఉద్దేశ్యంతోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో, ఒక్కసారి మనము ఈ ఆప్షన్స్ ఎంటర్ చేసుకున్నాక ఇలా మీరు మ్యాథమెటిక్స్‌కి అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఫిజిక్స్‌లో కూడా అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మీరు రివ్యూ ఇచ్చుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఆప్షన్‌ను మార్క్ చేసి రివ్యూ ఇవ్వండి. సో దట్ ఇక్కడ మీకు వయలెట్ కలర్‌లో వస్తుంది. ఇలా ఫిజిక్స్ అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. కెమిస్ట్రీ అన్ని క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది స్టూడెంట్స్. మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్ ఒకటి చూజ్ చేసుకున్నారు. ఇక్కడ చూజ్ చేసుకున్నాక ఈ అంటే మళ్ళీ క్లియర్ రెస్పాన్స్ అంటే ఈ ఆప్షన్ కాదు వేరే ఆప్షన్ అంటే డైరెక్ట్‌గా వేరే ఆప్షన్ వస్తుంది. అసలు నేను వేరే ఏ ఆప్షన్ పెట్టకూడదు అని అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఆప్షన్ క్లియర్ అవుతుంది. సో, ఈ ఆప్షన్‌కి అర్థం అది స్టూడెంట్స్. అండ్ ఇంకోటి ఇది మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చుకోవచ్చు.
సో, ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఎప్పుడు వాయిలెట్ కలర్‌లో ఉంటుంది. క్వెషన్ అంటే అన్‌అటెంప్ట్ చేస్తే రెడ్ కలర్‌లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశాక 80, 40, 40 160 క్వెషన్ అటెంప్ట్ చేశాక ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఒక్కసారి మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ ఆన్సర్స్ అన్నీ సేవ్ అయిపోతాయి స్టూడెంట్స్. బై ఎనీ ఛాన్స్ మీకు క్వెషన్ పేపర్ లెంతీగా అనిపించింది అండ్ ఇక్కడ టైమర్ ఉంది కదా, ఆటోమేటిక్‌గా 000 అయిపోయింది. ఆటోమేటిక్‌గా టైం 0 అయిపోతే ఇది ఆటో సబ్మిట్ చేసుకుంటుంది స్టూడెంట్స్. మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో! నేను అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేశాను కానీ సబ్మిట్ చేయలేదు. నా ఆన్సర్ సేవ్ అవుతుందా లేదా అనేది కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా కంప్యూటర్ ఏం చేస్తుందంటే 0 టైమర్ అవ్వగానే ఈ ఆటో సబ్మిట్ చేస్తుంటది. అంటే మీ ఆన్సర్స్ అన్నీ సేవ్ అయిపోయినట్టే. అందుకని వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే ఈస్ మీరు రివ్యూ ఇచ్చేటప్పుడు మీరు ఆప్షన్ ఇచ్చి ఏదైనా అంటే మీకు ఆన్సర్ ఇది కరెక్ట్ అని అనిపిస్తే ఆప్షన్ ఇచ్చి మార్క్ ఫర్ రివ్యూ ఇవ్వండి. ఒకవేళ మీరు టైమర్ అవుట్ అయిపోయి ఆటో సేవ్ అయిపోయినా మీ క్వెషన్‌కి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్ అయితే మార్క్స్ అలాట్ అవుతాయి స్టూడెంట్స్. అండ్ మీరు ఆప్షన్ ఇవ్వలేదనుకోండి అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఇచ్చారనుకోండి మీరు అన్‌అటెంప్టెడ్ కిందనే ఈ క్వెషన్ తీసుకోవడం జరుగుతుంది. సో, మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. సో, ఇక్కడ మీకు నాట్ విజిటెడ్ అసలు మీరు ఎన్ని క్వెషన్ విజిటెడ్ చేశారు, ఎన్ని ఆన్సర్ కరెక్ట్ చేశారు అనేది ఇక్కడ మార్క్ అవుతుంది కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వెషన్ అటెంప్ట్ చేశారు. సేవ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్ అది ఆ బటన్ మాత్రం మీరు మర్చిపోవద్దు. సో, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టగానే గ్రీన్ కలర్. అంటే ఇక్కడ ఒక క్వెషన్ ఆన్సర్ చేశారు. నాట్ ఆన్సర్డ్ 1 క్వెషన్ ఎందుకంటే రెడ్ కలర్‌లో ఉంది. 37 నాట్ విజిటెడ్ ద క్వెషన్స్ ఎట్ ఆల్. 1 మార్క్డ్ ఫర్ రివ్యూ. సో, ఒక ఆప్షన్ క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టగానే ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్. ఇక్కడే చూడండి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీరు ఆన్సర్ చేశారు, మార్క్డ్ ఫర్ రివ్యూ ఇచ్చారు. ఈ క్వెషన్ ఆన్సర్ ఎవాల్యుయేషన్‌కి కన్సిడర్ చేస్తారు. కానీ ఈ ఫస్ట్ క్వెషన్ మార్క్డ్ ఫర్ రివ్యూ కానీ కన్సిడర్ చేయరు. ఈ రెండిటికి తేడా ఇది. అందుకనే మీ సజెషన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇస్తున్నాను అంటే మీకు డౌట్‌ఫుల్‌గా ఉంటే ఆన్సర్ మార్క్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండి. టైమ్ అవుట్ అయిపోయినా ఆన్సర్ కన్సిడర్ అవుతుంది. సో, దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే 3 సబ్జెక్ట్స్‌లో ఏ విధంగా మార్క్ చేయాలి అనేది వివరంగా మనం చూస్తాం కదా. ఇప్పుడు ఇంకొక విషయం స్టూడెంట్స్, ఈ ఏదైతే మార్క్ టెస్ట్ మీకు చూపిస్తున్నానో అఫీషియల్ వెబ్‌సైట్ ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ లింక్‌ని నేను డిస్క్రిప్షన్ పార్ట్ అండ్ కామెంట్ సెక్షన్‌లో పెడతాను. మీరు కూడా మొబైల్ ఫోన్‌లో నుంచి ఈ మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చేస్తాను. అలాగే ఎంసెట్ సంబంధించిన గైడెన్స్ గానీ, ఇంకా వీడియోస్ గానీ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైమ్. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.